Okay, all of you note down for the array of structures. Okay, note down this definition first, and then syntax, and then example, and accessing of our structures, and scanf, okay, with the for loop, and printf with the for loop. Okay, note down all this. మేడం Yes, ఎయిత్ లైన్ ఒకసారి చెప్పండి మేడం మళ్ళీ ఏంటది? 8th లైన్ మేడం 8th line. Case of 0 dot s number equal to 10. అంటే ఇండివిజువల్గా మనం ఒక్కొక్క స్ట్రక్చర్లో ఉన్న ఒక పర్టికులర్ వేరియబుల్ని కనుక మనం యాక్సెస్ చేయాలి అంటే దెన్ యూ కెన్ గివ్ ద స్ట్రక్చర్ వేరియబుల్, దట్ ఈస్ అరే వేరియబుల్ ఇస్ ఎస్. అండ్ నాకు 0th స్ట్రక్చర్ అంటే అరేలో ఉన్న ఫస్ట్ స్ట్రక్చర్లో ఎస్ నంబర్కి నేను వాల్యూ అసైన్ చేయాలి. దెన్ ఎస్ స్క్వేర్ బ్రాకెట్స్ 0. సో అంటే మనకి ఎస్ అనేది అరే వేరియబుల్, దీంట్లో 10 స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే 10 స్టూడెంట్స్ డేటా నేను స్టోర్ చేయొచ్చు. సో ద ఇండెక్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ టు ద 9. సో కాబట్టి ఎస్ ఆఫ్ 0 అంటే దట్ ఈస్ ఫస్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చర్లో ఉన్న స్టూడెంట్ నంబర్కి నేను 10 వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సెకండ్ స్ట్రక్చర్లో ఉన్న స్టూడెంట్ నంబర్కి 20 వాల్యూ స్టోర్ చేస్తున్నాం. Third structure, student number value is 21. ఎస్ మేడం 0 is the index of that particular structure in the S array. S array లో ఉన్న 0th structure, 1 structure, 2 structure అవి indexes అన్నమాట. ఎస్ మేడం array లో ఉన్న 1 by 1 structures indexes అవి. Okay, within that we are accessing the individual members. ఆ పర్టికులర్ స్ట్రక్చర్ లో ఉన్న ఇండివిజువల్ మెంబర్స్ మనం డాట్ అని చెప్పి ఆ మెంబర్ని యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, ఓకే is మేడం it clear? ఎస్ మేడం Okay. కంప్లీట్ అయిందా నోట్ చేసుకోవడం? No, ma'am. సో సేమ్ మ్యాటర్ నేను పీపీటీలో చూపిస్తున్నాను. ఓకే, హియర్ యు హ్యావ్ ద 10 structures, okay, like this. Okay, so assume that this is the first structure, second structure, third structure, like this. This is a 0th structure, 1, 2, 3. Okay, within the first structure you have S number, okay, S name, student name, and you have
ఏజ్ ఒక 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో విత్ ఇన్ ద ఫస్ట్ స్ట్రక్చర్ ఎస్ నంబర్ ఐఎమ్ స్టోరింగ్ ద వాల్యూ 10. సో నేమ్ అవి ఇంకా నేను స్టోర్ చేయలేదు, ఓన్లీ ఎస్ నంబర్ వరకే స్టోర్ చేశాను. అండ్ ఇన్ ద సెకండ్ స్ట్రక్చర్ ఆల్సో హ్యావ్ ద వేరియబుల్స్ ఆర్ ఎస్ నంబర్, ఎస్ నేమ్ అండ్ ఏజ్. ఏజ్ అనే మళ్ళీ 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఎందుకంటే అది అరే అనేది ఆ స్ట్రక్చర్కి సంబంధించిన 10 వేరియబుల్స్ని క్రియేట్ చేసే అరే ఇది. సో ఈచ్ వేరియబుల్ హ్యాస్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్లో ఉన్న అన్ని మెంబర్స్ ఎవ్రీ వేరియబుల్లో ఉంటాయి. సో వన్ స్ట్రక్చర్లో ఉన్న స్టూడెంట్ నెంబర్కి వీఆర్ స్టోరింగ్ ద వాల్యూ ఇస్ 20. అండ్ ఫర్ ద 2 స్ట్రక్చర్ అగైన్ వీ హ్యావ్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్. Okay, because for the same data type we are creating the array variable. Okay, so ఆ డేటా టైప్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ సో అన్ని వేరియబుల్స్లో రిపీట్ అవుతాయి. మీరు ఆ డేటా టైప్కి ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తే సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ ఇట్ హ్యాస్ ఎ వన్ కాపీ ఆఫ్ దట్ డేటా టైప్. ఓకే, వన్ కాపీ ఆఫ్ దట్ స్ట్రక్చర్. సేమ్ స్టూడెంట్ స్ట్రక్చర్ ఈస్ కాపీడ్ ఫర్ ఎస్. అంతే కరెంట్ పోయింది. Okay, for the same array variable, okay, for each and every value variable in the array is copied. Okay, will be have the number of copies of student structure in the array. Okay, so మీరు ఇలా ఎన్ని array variables create చేస్తే వేరియబుల్ డేటా టైప్ సంబంధించిన ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తే సో అన్ని వేరియబుల్స్ లో ఈచ్ వేరియబుల్ హ్యాస్ సేమ్ కాపీ ఆఫ్ ద స్ట్రక్చర్. So you can store the multiple values within that structures. Okay, next for loops if note chestunara. Reading the values using the for loop. ఇట్లేంది పెద్ద మా ఎవరు అన్మ్యూట్ చేశారు, మ్యూట్ చేయండి. ఏదన్నా డిఫాల్ట్లు ఉంటాయి, మళ్ళీ రిటర్న్ వారం లోపే. ఆన్లైన్ లో ప్రోడక్ట్లు అట్లా చిన్నవి అవి పంపించడానికి వారం లోపే రిటర్న్ ఉంటుంది. Okay, displaying reading note చేసుకుంటే we'll see the example on this array of structures. So ఇది కంప్లీట్ అయిందా? Okay, we'll see the example on this. Write a program. Write a program to accept 5 students data. To accept 5 students data and display the data. Write a program to accept 5 students data and display data. Okay, using structures. Using array of structures. Using array of structures. Okay, I'll create the structure first. Struct student int s number, character s name of 10, int age of the student. Okay, semicolon. Okay, now I'll write the void main. Okay, within the void main I am creating a first variable, array variable. Okay, how much is the size?
సో 5 స్టూడెంట్స్ డేటా అన్నాం కాబట్టి 5 is the size of the structure. Enter 5 students number, name, age. Enter 5 students number, name and age. Okay, it takes the one by one student number, name and age. So for loop is to be repeated up to the 5. Okay, now I will print that information again. Printf. Okay, I'll print like a table. Okay. Table laga print cheddam. Number /t is for tab space. Name in /t for another tab space. Age /n to get to the next line. Okay. సో అలాగే ప్రింట్ అయ్యే వాటి మిడిల్లో కూడా మనం /n's ఇచ్చేద్దాం. /t ట్యాబ్ స్పేస్ నేమ్ ప్రింట్ చేసిన తర్వాత దెన్ అగైన్ అనదర్ /t టు ప్రింట్ ద ఏజ్ దెన్ /n. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద one line, okay, we are moving the cursor to the next line using /n. Okay, first print the student number with the percentage d. /t is you'll get the one tab space. So print the name, again tab space, print the age. Okay, now we'll see the output of this. We'll save the program and we'll see the output of this. Execute the program. I variable declare cheyaledu. Int I. It's giving an error for the I variable. Okay. So this is our output. Enter 5 students number, name and age అని అడుగుతుంది. Give the values 1, okay, I'm giving all the 5 students names. So 5 students number, name and age ఇచ్చాము. Okay, it shows that in the table format. So వాటిని మనం tab spaces తో సెపరేట్ చేసాం కాబట్టి it shows the number, name and age. Okay, with this printf number /t name /t age అని ఇచ్చాము అది. సో కింద 1 రాణి, 10, 2 మనీ. సో ఇవన్నీ మనం కింద డిస్ప్లే చేసిన వాల్యూస్ తో వచ్చాయి. Okay. So note down this program and output for the array of students, array of structures. సో ఈ ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్ నోట్ చేసుకోండి. 5 students data and display data using array of structures.
కేసెస్ ఇస్ ఓవర్. ప్రోగ్రామ్ నోట్ చేసుకున్నారా? కంప్లీట్ అయిందా? నోట్ చేశారా? Okay, we'll go for the next topic in the structures. Okay, structures లో ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో అదొక్కటి చూద్దాం. Okay, so next put the side heading as nested structures. Nested structures. Okay, note down. Creating a structure. Creating a structure within the another structure. Within the another structure, or creating a structure variable. Creating a structure variable in another structure. In another structure as a member. As a member variable. As a member variable is known as nested structures. Known as nested structures. Okay, that is creating a structure within the another structure. Okay, that is we have already one structure, and within that structure, if you are creating a one more structure. Okay, so just like if statement, where within the if statement, within that you can create a one more if statement. Okay, while loop you can create another while loop, and within the for loop you can create another for loop. Okay, so as in the same way we can create a structure within the another structure. Okay, that is called as the nested structure. Okay, or we can also call the nested structure as, say if you have the two different structures and you are creating a one structure variable within the another structure. Okay, then that is also called as the nested structures. Okay, so I'll see the syntax of this. Will get understood with this. Okay, syntax. Struct outer. I'm giving a name as outer. Open brackets. Okay, some variables. Data type. Variable. Semicolon. Again, I have another data type. Another variable. So like this, I have some variables, and after that I created a structure. Struct inner. Here I have another variables. Data type variable. Data type another variable. Okay, this is we will call it as the nested structure.
That is within the outer structure we have a structure is inner. Okay, within the outer structure we have the another structure is inner. Okay, so that is called as the nested structure. Okay, this is the one type of a syntax. Okay. And another one is we are saying that if we have the two structures and we can create a one structure variable within the another structure. Okay, that way that also we'll see. Struct first. Structure name is, say for example, first. And within that I have some variables. Data type, variable 1, data type, variable 2. I have the two variables. And I have another structure as struct second. And within that also I have some variables. Data type, variable 1, data type, variable 2. And next I am creating a variable for the first structure, that is struct first, and man already declared chesina structure ki. So I am creating a variable for that structure in the second structure. Okay, so that I can create a variable for the first structure as struct first, say f. Okay, now this is also called as nested structures. Okay, I am creating a first structure variable within the second structure. Okay, this is also called as nested structures. Okay, all of you note down this two syntaxes. Nested structures. This is the first syntax. Okay, where we have, okay, this is the outer structure. Okay, outer, and within that we have one more structure is called as inner. Okay, this outer structure has two variables. Okay, this outer structure has two variables, and inner structure again has another two variables. The next type of nested structures is this. Okay, here I have the one is the first structure. Okay, this is the first, and within this I have two variables, and this is the another structure which is called as a second structure, second, and here also I have variables, two variables, and I have another variable is of type first structure.
Okay, for the first structure, I have created a variable in the second structure. Okay, that is this I am using in this. Okay, so without writing that structure within the second structure, just I am creating a variable for this first structure in the second structure. Okay, this is also called as nested structures. నోట్ చేసుకున్నారా ఇది? I'll see an example program for this. సో ఈ టూ మోడల్స్లో మనం ఏదైనా ఒకటి యూజ్ చేసి చేద్దాం ప్రోగ్రామ్. ఓకే, I'm creating another empty file. Write a program to create a employee structure with nested structure. Okay. So I want to create an employee structure and a date as the nested structure within that. Okay, why we require the date is I want to store the date of join of the employee. So date of join is nothing but generally for the date we have the three fields. Okay, three values kavali మనం date store cheyalante, that is the day, month and year. Date, month, year, three values kavali. Okay, without creating the three variables within the employee structure, okay, I will create that three variables in another structure as the date. Okay, and for the date structure I will create a variable in the employee structure. Okay, employee structure లో date అనే structure కి నేను date of joining store చేసుకోవడానికి వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. Okay, like that we can create the variable for the date structure in any of the structure where we require the dates. So at a date store cheyalsina every place lo we can use this date structure as the nested structure. Okay, like date of joining, date of birth, or date of issuing of a book, date of return of the book. Okay, in different places in each and every data we require the dates. Okay, there we need not to create the three variables. We can create a date as another structure, and that can be created number of variables in another structures. Okay, okay, we'll see that example. Okay, for this first we'll create the date structure, struct date, and within this I want to create the three variables. Okay, one is for the day, that is dd date, month, yy year. So three integer variables, date, month, year. Okay, next I am creating another structure, another struct as the emp structure ఒకటి create చేస్తున్నా. Within that I have the variables are emp id, that is eid, employee number as the eid, character name, that is ename, employee name of size 10. And now I want to create the variable for the date structure. So I will be specify it as struct date, data join. So doj. Doj is the variable for the date structure. Date structure ki doj ni variable ga manam employee structure lo create chesam. Okay. Okay, now we will store the data into this and will access the data again. Void main. సో ఇక్కడ మనం ఒక సింగిల్ వేరియబుల్, ఒక సింగిల్ ఎంప్లాయీ డేటా స్టోర్ చేయడానికి చూద్దాం. E1 is the variable for my employee structure.
Okay, I will give the printf. Enter employee data is required employee data is employee number, employee name, number name, and date of join. Number name and date of join. So now we need to access the employee number, employee name, and date of join. So employee number is the one variable, employee name is the another variable, date of join is the variable of type struct date. Date of join అనేది struct date కి సంబంధించిన variable. Okay, so date of join is not a normal single variable, it has the structure variable. So within the date of join we have another three variables, dd, mm, yy. Date of join, that is doj is the variable of type date, and within that doj you have the variables are dd, mm, yy. Okay, so whenever you are giving the values for the doj, you need to give the values for dd, mm, yy. Okay, date, month, year, three variables ki meer value ఇవ్వాలి. Okay, eid ki value ఇవ్వాలి, ename value, and within the doj dd value, within the doj mm value, within the doj yy ki value ఇవ్వాలి. Okay, then only you can get all the values for employee. So actually you need to give the 5 variables values. Okay, one is for the eid, another one is for the ename, and another one is for doj dd variable, doj mm variable, doj yy variable. So ఇలా total 5 variables కి మీరు data enter చేయాలి. So give the formats for all these variables. Percentage d for the employee id, percentage s for the employee name. Now within the doj dd variable, that is int variable. So percentage d for the dd, percentage d for the mm, percentage d for the yy, year. Okay, now give all the variables names. Ampersand. Okay, employee structure variable is e1 dot eid. I need the eid variable. Next, e1 dot ename. The next variable is ename. Next third variable is dd variable ki value ఇవ్వాలి. So ampersand e1 dot dd variable is in doj. So doj dot dd variable. E1, that is E1 is the employee structure variable. Within that doj is the variable of type date structure. Within that we have the dd variable. So E1 dot doj dot dd. E1 లో ఉన్న doj వేరియబుల్ లో ఉన్న dd వేరియబుల్ కి మనం వాల్యూ ఇస్తున్నాం. Ampersand E1 dot doj dot mm variable, month. Next, ampersand E1 dot doj dot yy variable, year variable ki value ఇచ్చాం. Okay, this is for the employee id, this is for the employee name, and these all three for the date of join. dd is the date, mm is the month, y is the year. So కాబట్టి మనకి ఇది nested variable కాబట్టి first we need to specify the employee structure variable, then date of join variable, then dd variable, date variable. Okay, next. Okay, this is we have entered the data. Now we'll print the data again. Printf. Okay, employee number equal to percentage d. Okay, employee name equal to percentage s, comma, date of join, so doj equals to, okay, I want to print the date in the format of date. The date format lo print cheddam. Percentage d hyphen percentage d hyphen percentage d, date model lo print chestunna. Give all the variables for this.
సో పైన ఇచ్చిన వేరియబుల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ e1 డాట్ eid e1 డాట్ ename కామా సో డేట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి percentage d and percentage d. వన్ ఈజ్ ఫర్ dd, వన్ ఈజ్ ఫర్ mm, వన్ ఈజ్ ఫర్ yy. సేమ్ ఇందాక ఎలా ఇచ్చామో అలాగే e1 డాట్ doj డాట్ dd e1 డాట్ doj డాట్ mm e1 డాట్ doj డాట్ we'll see how this will be display the output. సో ఇది ఒకసారి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. Okay, now it is asking for the data, employee data, number, name and date of joining adugutundi. So 1 2 3 4 is the employee number. Okay, employee name, date of joining 12 3 say 99. Okay, 12 is the month, 3 is the date, 99 is the year. Now enter, it display the value. Number is the 1 2 3 4, name is the Janaki, date of join is 12/3/99, 12th date 3 month 99 year. Okay, all of you note down this program and output. Nested structures ki so ee program ni output ni note cheskondi. Okay, whenever you complete the this program, so complete cheste ganaka meer program class end cheddam. Okay, within this we have created the date structure variable in the employee structure. So here the nested structure is date. ఉన్నారా అందరూ? ఉన్నారా? అర్థమవుతుందా ఇది చెప్పింది? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే చెప్పండి. అయిపోయిందా? Okay. So in the next class we will see the unions. Unions, it's a small topic. So unions next class lo complete cheddam. Bye ma'am. Okay. Hi friends. మేడం హ్యాపీగా ఉంది. సిలబస్ ఏంటి మేడం మిడ్కి? మా సిలబస్ ఏంటి మేడం మిడ్కి? సిలబస్ అంటే మీకు ఫస్ట్ మిడ్ కంప్లీట్ అయింది అరేస్ వరకు కదా. అరేస్ 1 డైమెన్షనల్ అరేస్ వరకు ఫస్ట్ మిడ్ కంప్లీట్ అయింది. సో 2 డైమెన్షనల్ అరేస్ నుంచి మొత్తం 5th యూనిట్ వరకు ఓకే మ్యామ్. మొత్తం మీకు మీ రిమైనింగ్ అంతా మీకు సెకండ్ మిడ్ డే. ఫస్ట్ మిడ్ లో కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ మొత్తం మీకు సెకండ్ మిడ్. ఏంటది? ఫస్ట్ మిడ్ లో చదివింది కూడా ఫస్ట్ మిడ్ లో చదివింది మళ్ళీ సెకండ్ మిడ్ లో కూడా చదవాలా? అక్కర్లేదు సెమ్ కి చదవాలి. సెకండ్ మిడ్ అయిపోయిన తర్వాత సెమ్ కి మొత్తం చదవాలి. యాక్చువల్ గా చెప్పిన డేట్ అయితే 24th అమ్మ, May 24th నుంచి సెకండ్ సెమ్ చెప్పారు. యాక్చువల్ ఫస్ట్ ఇచ్చిన డేట్ అది, అంటే మీ సెమ్ బిగినింగ్ లో ఇచ్చిన డేట్ అది. సో అది పోస్ట్ పోన్ అవుతుందా, సేమ్ డేట్స్ కే ఎగ్జామ్ జరుగుతాయా అనేది ఇంకా తెలియదు. యాక్చువల్ గా అయితే May 15th నుంచి జరగాలి మిడ్. ఆన్లైన్ ఆఫ్లైన్ మేడం? ఆఫ్లైన్ ఎప్పుడు మేడం? కాలేజ్ లోనే. మిడ్ మీకు ఆన్లైన్ లో పెట్టారు. లాక్డౌన్ పెట్టకపోతే పోస్ట్ పోన్ అవుతాయి. ఇప్పుడు మనం 4th యూనిట్ లో ఉన్నామా? లేదమ్మా, 3rd యూనిట్ లోనే ఉన్నాం ఇంకా.
కాకపోతే మీకు చిన్నసాహిబ్ సార్ 5th యూనిట్ లో ఫంక్షన్స్ కూడా చెప్పేస్తారట కదా. చెప్పలేము. ఫంక్షన్స్ టాపిక్ అయిందంట కదా. నో మ్యామ్. కొన్ని చెప్పారు మ్యామ్. సార్ అన్నారు, చెప్పానని చెప్పారు ఫంక్షన్స్. అది యాక్చువల్ ఏదో ఒక సమ్మ మళ్ళీ రివైజ్ చేస్తాం. అది 5th యూనిట్ టాపిక్ మళ్ళీ రివైజ్ చేస్తాం. యూనియన్స్ కంప్లీట్ అయితే మనకి 3rd యూనిట్ అయిపోతుంది. దెన్ వీ కెన్ స్టార్ట్ ద 4th యూనిట్. సో ఆల్మోస్ట్ అందరూ 3rd యూనిట్ ఎండింగ్ లోనే ఉన్నారు. అన్ని సెక్షన్స్ 3rd యూనిట్ ఎండింగ్ కానీ 4th యూనిట్ గాని ఉన్నారు. చెప్పండి. మే 15th యాక్చువల్ డేట్ అమ్మా. అది పోస్ట్పోన్ అవుతుందేమో తెలియదు. కాకపోతే మీరు ప్రిపేర్డ్ గానే ఉండండి. మేము సిలబస్ కూడా అప్పటికి కంప్లీట్ చేసేస్తాం. మే 15th మీ సిలబస్ అయిపోతుంది. మేడం క్వశ్చన్స్ చెప్పండి మేడం చదువుకోవడానికి. క్వశ్చన్స్ పోస్ట్ చేస్తామమ్మా. ఒక 2-3 days లో మీకు క్వశ్చన్స్ కూడా ఇస్తాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం అటెండెన్స్ మ్యామ్. అటెండెన్స్ మేము డౌన్లోడ్ చేస్తున్నాము. సిఆర్స్ మాత్రం ఒకసారి దీంట్లోంచి నోట్ చేసుకొని పెట్టుకోండి. నోట్ చేసుకొని మీ స్టాఫ్ కి షేర్ చేయండి. లీవ్ అవ్వచ్చా మేడం? లీవ్ అవ్వచ్చు. లీవ్ అవ్వకుండా